సార్ అటు ఏపీ అయినా ఇటు తెలంగాణ అయినా ఎలక్షన్స్ అయిపోయాయి కదా. సో రిజల్ట్ కూడా వచ్చేసింది మనకి. సో ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే రియల్ ఎస్టేట్ అటు ఆంధ్రలో అయినా ఇటు తెలంగాణలో అయినా అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగుంటుంది విజయ్. ఇందాక ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. రియల్ ఎస్టేట్ మన తిండి బట్ట గూడు, రోటీ కప్పడా और మకాన్ లో ఒక భాగం. నువ్వు బట్టలు లేకుండా ఉండగలవా? ఉండలేదు సార్. తిండి లేకుండా ఉండగలవా? ఉండలేదు. ఇల్లు లేకుండా ఉండగలవా? ఉండలేదు. అయిపోయింది. ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. అంతే. ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, ఇల్లు కానీ, ఇది కంపల్సరీ. ప్రతి మానవుడికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా రియల్ ఎస్టేట్ అవసరం. అయితే ఆనవాయితీ సంక్రాంతి వచ్చింది అనుకోండి, పండుగ వచ్చినప్పుడు పిండి వంటలు చేసుకుంటాం. హైదరాబాద్ 80% ఖాళీ అయిపోతుంది. ట్రాఫిక్ 3 రోజులు హ్యాపీగా ఉంటుంది ట్రాఫిక్. ఖచ్చితంగా. ఎందుకంటే ఊరికి వెళ్ళాల్సిన అందరూ, అటు నుండి వచ్చిన అందరూ కూడా జంప్ అయిపోతారు. అవును. అదేవిధంగా ఆనవాయితీ ప్రకారం ఎలక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు కొద్దిగా మందకూడితనం ఉంటుంది. అట్లా అని జీరో అవ్వదు. ఎలక్షన్స్ ఉన్నాయని మొత్తం ఇప్పుడు నువ్వే వైజాగ్లో ఉన్నావు అనుకో, లేదా కర్నూలులో ఉన్నావు అనుకో, పెళ్ళి అయింది, జాబ్ వచ్చింది, హైదరాబాద్లో జాబ్ వచ్చింది, లేదా బెంగళూరులో జాబ్ వచ్చింది, నువ్వు వచ్చి ఇంట్లో అయితే ఉండాలి కదా. ఇక్కడ ఎవరు వేరే ఉంటే చుట్టాల ఇంట్లో ఉండలేవు కదా. ఉండలేదు. 2 రోజులు 3 రోజులు ఉంటే తర్వాత తండ్రి వెళ్ళేస్తారు వాళ్ళే. ఖచ్చితంగా ఉండరు కదా. ఖచ్చితంగా సార్. అవార్డు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇల్లు అయితే రెంట్కి కావాలి లేదా కొనుక్కోవాలి. సో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రిలీజ్ అవుతున్నారు ఇండియాలో, కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి. వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయి కదా. ఎక్కడ జాబో, ఉద్యోగమో, బిజినెస్ ఏదో చేస్తున్నారు. సో చేసినప్పుడు మీకు ఇల్లు రికవరీ అనేది కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది తెలియదు అంటే, తెలంగాణ కానీ తీసుకుంటే కనుక గత రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో సీఎం అయ్యాడు. డిసెంబర్ కదా, డిసెంబర్. సో ఆ నెల నుండి కూడా ఎవ్రీ మంత్ 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ ఆగిపోయినంటే కొద్దిగా కొన్ని సబ్జెక్ట్లో, కొన్ని సెగ్మెంట్లో స్లో అయింది. అంతేగాని రియల్ ఎస్టేట్ ఎప్పుడు మొత్తం జీరో అవ్వలేదు, అవ్వబోదు. ఓకే. ఈ 3 అవ్వదు, అవ్వలేదు, అవ్వబోదు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దీనికి కూడా విడిది చెప్పారన్నమాట. అది. సో అయితే ఎక్కడ తగ్గుతుంది అంటే ట్రేడింగ్ చేస్తారు కొంతమంది. అవును సార్. ట్రేడింగ్ అంటే నీ దగ్గర కొంటారు, ఓ 3 నెలలు 6 నెలలు 1 నెల నుంచి వేరే వాడికి అమ్మేస్తారు. అలాంటివి కొద్ది తగ్గిపోతాయి. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా గ్యారంటీ ఉండదు. ఇప్పుడు లాస్ట్ టైం మన ఆంధ్రాలో గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ జీరో అవ్వలేదు. కానీ తెలంగాణ అంత దూకుడు కనిపించలేదు. సార్. తెలంగాణ కూడా విడిపోయి కొత్త గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చింది అంతకుముందు దగ్గర నుండి. అక్కడ నుంచి టీడీపీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ టైంలో ఏమైంది, బీఆర్ఎస్ వచ్చింది, రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకు? డెవలప్మెంట్ లేవు, ఫండింగ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానివల్ల గవర్నమెంట్ కూడా నిన్న ఎలక్షన్లో మొత్తం పడిపోయింది. క్లీన్ స్వీప్. సో మీరు చూసుకుంటే మన తెలంగాణలో సిటీలో ఎవరు గెలిచారు? సిటీలో మనకి ఎమ్మెల్యేలు అంటే టీఆర్ఎస్ గెలిచారు. టీఆర్ఎస్ గెలిచింది సార్. సిటీ మొత్తం టీఆర్ఎస్ గెలిచారు మొన్న ఎలక్షన్ 2000 డిసెంబర్ జనవరిలో అయింది. అవుట్స్కట్స్ ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ టీం. ఎందుకంటే సిటీలో కేసీఆర్ గారు బాగా డెవలప్ చేస్తారు. హైదరాబాద్లో ఒక వెస్ట్ జోన్ అనే పార్టీని బాగా హైప్ చేశారు. 10 రూపాయలు విలువ దాన్ని 100 రూపాయలు చేశాడు, 100 రూపాయలు దాన్ని 1000 రూపాయలు చేశాడు. అందులో మెచ్చుకోలేను. రైట్. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళ గవర్నమెంట్ చాలా చేశారు. కానీ ఒక తండ్రికి 5 కూతుర్లు ఉంటే ఒక కూతుర్ని బాగా చూసుకొని మిగతా 4 కూతుర్ని రోడ్డు మీద పెట్టకూడదు. అది జరిగింది. అదే అందుకని సిటీలో ఓట్లు పడ్డాయి, బయట ఓట్లు పడలేదు. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ ఉంటుందండి. రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ అంటే ఫుడ్ లేకుండా ఇందాక చెప్పినట్టు ఇది ఎన్నటికీ తిరగని ఉంటాయి. ఏది ఉన్నా లేకపోతే ఈ 3 అంశాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఫార్మా, మందులు కూడా లేకుండా ఉండదు. అది కూడా నిజమే సార్. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగాలే ఎక్కువ వస్తున్నాయి. ఖచ్చితంగా. సుఖాల కంటే కష్టాలు. ఎందుకంటే అన్ని జంక్ ఫుడ్, ఏ ఫుడ్ అన్నీ తినేస్తున్నాం. అంతే సార్. సో ఎలక్షన్ వల్ల అనేది కొద్దిగా ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే లాస్ట్ 8 నెలలు సెప్టెంబర్లోనో ఇప్పుడు మనకు కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అక్టోబర్లోనూ. అక్కడి నుండి రేట్లు ఏ బిల్డర్ కూడా పెంచలేదు. కానీ అట్లాంటి రేట్లు తగ్గిలేదు కూడా. మరి బిజినెస్ అయితే తగ్గించేయాలిగా. అవును సార్. మరి ఎందుకు తగ్గించలేదు?
అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి ఉంటుంది. లాభాలు లేకుంటే ఎవరు అమ్ముతారండి? నష్టాలు అయితే అమ్మరు కదా. అంబర్ సార్ ఖచ్చితంగా. ఎవరైనా ఫ్రాడ్ చేసో లేదా బ్యాంక్ లోన్ అప్పు తెచ్చుకొని వడ్డీ ఏంటంటే అది చేస్తారు. 90% ఎవరు చేయరు. అవును. స్టాండర్డ్ బిల్డర్స్ అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. ఓకే. కానీ ఇప్పుడు పెంచబోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ క్లారిటీ వచ్చింది. తెలంగాణ ఏం ప్రాబ్లం, ఏపీలో కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా నెక్స్ట్ 2-3 నెలలు రేట్లు పెంచేస్తున్నారు. రేట్లు ఇప్పుడు ఎవరైతే కొనుక్కోవాలని ఇమ్మీడియట్ కొనుక్కోవడం బెటర్. కొనుక్కోవడానికి మంచి టైం, అమ్మడానికి మంచి టైం కాదు. అంటే 2 తెలుగు రాష్ట్రాలా సార్? 2 తెలుగు రాష్ట్రాలు కూడా. ఓకే. నేను మొన్నటి వరకు అయోమయలో ఉండేది అది ఏపీ. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏ గవర్నమెంట్, ఎవరు సీఎం, అనువైన వ్యక్తి ఉన్నారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎవర్ గెయిన్ సబ్జెక్ట్, రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. షేర్ మార్కెట్లో తగ్గొచ్చు, గోల్డ్లో పెడితే తగ్గొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ తగ్గొచ్చు. రియల్ ఎస్టేట్లో తగ్గే దాఖలాలే లేవు. ప్రొవైడెడ్ నువ్వు మంచి బిల్డర్ది, మంచి ప్రాజెక్టు, మంచి లొకేషన్లో కొనుక్కుంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ లేని ప్రాపర్టీ కొనుక్కుంటే నీకు డెఫినెట్గా లాస్ అవుతుంది. భూమాతను నమ్ముకున్నాడు ఏజెంట్ అయినా, బిల్డర్ అయినా, కస్టమర్ అయినా ఎవ్వరూ మోసపోలేదు. ఓకే. నేను చాలామంది అడుగుతారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇది రిస్క్ లెస్. ఏదైనా రిస్క్ ఉందంటే మిగతా అట్లా ఉంది. రియల్ ఎస్టేట్ ఎందుకు ఉంటుంది? 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అవుతూనే ఉంది. సో దీని మీద మన ప్రేక్షకులకు కానీ, వ్యూయర్స్ కానీ ఇంకా అవగాహన ఉండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఏ ఊర్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, ఎంత రెంటల్ వస్తాయి అనే దాన్ని మనం చూసుకుంటే కనుక డెఫినెట్గా మనం ఇదే పని, ఒక సెల్ ఉంది మన దగ్గర, ఒక సపరేట్ టీం ఉంటుంది. ఓకే. ఆ టీం ఏంటంటే ఎవ్రీ వీక్ అప్డేట్ చేసుకుంటారు. ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, మార్కెట్ రేట్ ఎంత ఉంది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, సో ఏ ఏరియాలో ఎన్ని రెట్లు పెరుగుతుంది, సంవత్సరానికి ఎంత పెరుగుతుంది, 5 సంవత్సరాలకి ఎంత పెరుగుతుంది, 10 సంవత్సరాలు ఎంత పెరగవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్లారిఫై చేస్తాం. మనకు సపరేట్ సెక్షన్ ఉంది. దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us, దే కెన్ టేక్ అపాయింట్మెంట్, వీ విల్ గైడ్ దెమ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.